హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విజయ్ ఎడ్యుకేషన్. మన ప్రీవియస్ క్లాస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం డెరివేషన్స్, ఫంక్షన్స్, లిమిట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. మన ప్రీవియస్ వీడియోలో లిమిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, కొన్ని సమ్స్ కూడా చేసుకున్నాం. ఈ వీడియోలో డెరివేషన్స్, సమ్స్, ఫార్ములాస్ అన్ని నేర్చేసుకుందాం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో చివరి వరకు చూడండి. మీకు ఒక మంచి లాజికల్ క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ నాకు కామెంట్లో పెట్టేసేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టూడెంట్స్, మన ప్రీవియస్ వీడియోలో డెరివేషన్ అంటే మనం డెఫినేషన్ తెలుసుకున్నాం కదా. ద మైన్యూట్ చేంజ్ ఆఫ్ y యాక్సిస్ బై మైన్యూట్ చేంజ్ ఆఫ్ x యాక్సిస్, ద రేషియో ఆఫ్ డెల్టా y బై డెల్టా x. సో దాన్ని మనం డెరివేషన్ అని చెప్పుకున్నాం కదా. అయితే మన ఈ చాప్టర్ అంతా కూడా డెరివేషన్, డెరివేటివ్స్ అంటాం కాబట్టి ఆ డెల్టా దగ్గర మనం dy బై dx అని రాసేస్తాం. సో dy బై dx అనేది ఒక ఫ్రాక్షన్ కాదమ్మా. అక్కడ dy బై dx అంటే ఫ్రాక్షన్ కాదు, అంటే y కి అనుగుణంగా y అనేటువంటి క్వాంటిటీకి రిలేషన్ గా x అనే క్వాంటిటీలో వచ్చేటువంటి మైన్యూట్ చేంజ్ ని మనం ఇక్కడ డెరివేటివ్ గా చెప్పుకుంటాం. సో dy బై dx అనేది ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్రాక్షన్, సో ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్. ఓకేనా? సో ఇక్కడ f డాష్ a అంటే ఒక్కొక్క చోట మనం ఫంక్షన్ f ఆఫ్ x అనేటువంటి ఫంక్షన్ కి డెరివేషన్ f డాష్ x అని కూడా అంటాం. ఇక్కడ f డాష్ a అనేటువంటి ఒక నెంబర్ కి మనం డెరివేషన్ చేస్తే f డాష్ a ఈక్వల్ టు లిమిట్ డెల్టా x టెండింగ్ టు 0 f ఆఫ్ a ప్లస్ డెల్టా x మైనస్ f ఆఫ్ a బై డెల్టా x. సో లిమిట్ డెల్టా x టెండింగ్ టు 0 డెల్టా y బై డెల్టా x. సో దిస్ ఈజ్ డిఫరెన్సియేషన్. దిస్ ఈజ్ కాల్డ్ డిఫరెన్సియేషన్. మన ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను కదా. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మీకు డెరివేషన్ కి సంబంధించినటువంటి ఫార్ములాస్ వస్తున్నాయి. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా, మీకు చాప్టర్ అయిపోయే వరకు కూడా మీరు ఎప్పుడు యూజ్ చేసే ఫార్ములా, సెకండ్ ఇయర్ లో కూడా మీకు ఇంటిగ్రేషన్ లో కూడా ఇలాంటి ఫార్ములాని ఎప్పుడు వాడుతూ ఉంటారు. సో ఆ ఫార్ములా ఈ రోజు మీకు డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ చూడండి, f ఆఫ్ x ఈక్వల్ టు x స్క్వేర్ అనే ఫంక్షన్ ఇచ్చారు. ప్రూవ్ దట్ f ఈస్ డిఫరెన్షియబుల్ ఆన్ r. ఇక్కడ r అంటే రియల్ నెంబర్స్ అండ్ ఫైండ్ ఇట్స్ డెరివేటివ్. ఆ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. f ఆఫ్ x ఈక్వల్ టు x స్క్వేర్ అనే ఫంక్షన్ మనకి పారాబోలా కదా. మనం దాని గ్రాఫ్ లో గుర్తించినట్లయితే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. x స్క్వేర్ అంటే డిగ్రీ 2 ఉంది కాబట్టి క్వాడ్రాటిక్ ఫంక్షన్ అయిపోతుంది. క్వాడ్రాటిక్ ఫంక్షన్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? పారాబోలా. సో అది గ్రాఫ్ లో గుర్తిస్తే పారాబోలా. సో ఫర్ x h బిలాంగ్ టు r, x h ఇవి రెండు కూడా రియల్ నెంబర్స్ లో మనం తీసుకున్నట్లయితే వీ హ్యావ్ లిమిట్ డెఫినేషన్ మనకి తెలుసు కదా. f ఆఫ్ x ప్లస్ h మైనస్ f ఆఫ్ x ఈక్వల్ టు x ప్లస్ h హోల్ స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఈక్వల్ టు, ఇక్కడ x ప్లస్ h హోల్ స్క్వేర్ ఎందుకు రాశాను? ఇక్కడ f ఆఫ్ x ప్లస్ h అంటే ఇచ్చినటువంటి ఫంక్షన్ లో x ఉన్న చోటల్లో మనం x ప్లస్ h రాసేస్తే x ప్లస్ h హోల్ స్క్వేర్ మైనస్ f ఆఫ్ x అంటే ఇచ్చినటువంటి ఫంక్షన్, అంటే మధ్యలో మైనస్ అంటే స్మాల్ చేంజ్ ఆఫ్ మైన్యూట్ చేంజెస్ కదా. అదే కదా మనం ఫస్ట్ నుంచి చెప్పుకునేది డెరివేషన్ అంటే. సో a ప్లస్ b హోల్ స్క్వేర్ మోడల్లో విడగొడితే x స్క్వేర్ ప్లస్ 2xh ప్లస్ h స్క్వేర్ మైనస్ x స్క్వేర్. సో ఇక్కడ ప్లస్ x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ క్యాన్సిలేషన్ అయిపోతుంది. మనకి ఇక్కడ 2xh ప్లస్ h స్క్వేర్ మిగులుతుంది. సో ఈ రెండింటిలోంచి మనం h కామన్ తీసినట్లయితే h ఇంటూ 2x ప్లస్ h. సో ఇక్కడ మనం f ఆఫ్ x ప్లస్ h మైనస్ f ఆఫ్ x ప్లేస్ లో h ఇంటూ 2x ప్లస్ h రాసేసుకున్నట్లయితే ఇక్కడ h క్యాన్సిలేషన్ అయిపోతుంది. మనకి రిమైనింగ్ వాల్యూ ఈజ్ 2x ప్లస్ h. సో మరి ఇక్కడ లిమిట్ h టెండింగ్ టు 0 అంటున్నారు కదా, అండ్ మరి లిమిట్ అంటేనే డెఫినేషన్ అది కదా. సో h అనేది ఇక్కడ లిమిట్ 0 అని తీసుకున్నట్లయితే అక్కడ మనం 2x ప్లస్ h లో h ప్లేస్ లో 0 రాసేస్తే మనకి 2x మిగులుతుంది. సో d బై dx ఆఫ్ x స్క్వేర్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 2x. అది ఫార్ములా. d బై dx ఆఫ్ x స్క్వేర్ అనగానే మనకి 2x. సో ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఫార్ములాస్, మరిన్ని సమ్స్తో మీ ముందుంటాను. మీకు ఒక లాజికల్ క్వశ్చన్ ఉంటుందని చెప్పాను కదా, అదొకసారి వినండి. 5 పిల్లులు 5 నిమిషాల్లో 5 ఎలుకలను పట్టగలవు. 60 నిమిషాల్లో 60 ఎలుకలను పట్టేందుకు ఎన్ని పిల్లులు కావాలి? సో దీన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరింత ఇన్ఫర్మేషన్తో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.